నాటకాల్లో శైలి, విధానము, వ్యాసము. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. ఒకే రూపంలో నాటకాలు ఉన్నప్పటికీ చాలా నాటకాలు ఎంతో కొంత తేడాగా ఉంటాయి. ఈ వైవిధ్యానికి కారణం శైలి, స్టైల్. రూపములాగే శైలిని నిర్వచించడం కష్టం. ఇది చాలా విషయాలకు సంబంధించి ఉంటుంది. ఏమైనప్పటికీ శైలి ప్రాథమికంగా అభిప్రాయములను వెల్లడి చేసే ప్రత్యేక విధానం మీద ఆధారపడి ఉంటుంది, లేదా నాటకం ప్రదర్శించే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, శైలి కాలానికి, దేశానికి, కదలికలకు లేక రచయిత వర్గీకరణ చేయటం మీద ఆధారపడి ఉంటుంది. చాలా కాలాలలో అన్ని పశ్చిమ దేశాలలో నాటకాలు అమలు చేయటంలో సాంస్కృతిక దృక్పథంలో కొన్ని సమాన గుణములు, మతం, తత్వజ్ఞాన సంబంధమైనవి, మానసిక శాస్త్ర సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి ఉన్నాయి. ఇంకా ప్రస్తుత రంగస్థల సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా 18వ శతాబ్దపు శైలి అని అంటున్నాము. దేశాల్లో తేడాని కూడా గమనించగలగటము అవుతుంది. అంటే ఫ్రెంచి రూపముతో ఇంగ్లీష్ వారి శైలి వ్యత్యాసం గమనించడం. నవ్య సంప్రదాయవాదులు, నియో క్లాసిక్స్ రాసిన నాటకాలకు, కాల్పనిక వాదులు, రొమాంటిక్స్, విభావకులు, ఎక్స్ప్రెషనిస్ట్స్ లేక అనిబద్ధ నాటకవాదులు, అబ్సర్డిస్ట్స్ రాసిన నాటకాలకు గుణాలలో వ్యత్యాసం గుర్తించవచ్చును. అదే వ్యక్తిగతంగా రచించిన రచయితల నాటకాలు అన్ని నాటకాలకు భిన్నంగా ఉండవచ్చును. అదేవిధంగా షేక్స్పియర్ నాటకాల శైలి అని, సోఫోక్లిస్ నాటకాల శైలి అని కూడా ఉన్నాయి. 1968లో ఏఆర్ కృష్ణ అనిబద్ధ నాటకాన్ని అబ్సర్డ్ ప్లే తొలిసారిగా తెలుగులో ప్రయోగం చేశారు. హెరాల్డ్ ప్రింటర్ పాశ్చాత్య నాటకం కేర్ టేకర్ని సంరక్షకుడుగా అనువాదం చేశారు. అర్థం లేని ఆలోచనలు, అర్థం కాని తత్వాలు, అసంబద్ధమైన, అసహజమైన సంఘటనలతో నాటిక రచన ఉంటుంది. ఎండమూరి నిశ్శబ్దం నీకు నాకు మధ్య, దోనేపూడి రాజారావు వ్యాధిగ్రస్తుడు, చంద్రశిల, మొదలి నాగభూషణ శర్మ వెయిటింగ్ ఫర్ గోడౌట్, శామ్యూల్ బకెట్ రచించిన నాటకం. శివరామకృష్ణ చరమాంకం మొదలైనవి కూడా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అభివ్యక్తివాదం, ఎక్స్ప్రెషనిజం నాటకాల్లో మానవుడిలో చెలరేగే అంతర్గత భావాలను, ఉద్వేగాలను, సంఘర్షణలను అభివ్యక్తం చేస్తారు. వాస్తవికతను ఆత్మపరంగా దర్శించి దానిని వ్యక్తీకరించే విధానం అభివ్యక్తీకరణ ధోరణి ప్రధాన ధ్యేయం. మహాకవి శ్రీశ్రీ అభివ్యక్తివాదంలో చతురస్రం నాటిక రచించారు. నేను రచించిన ఏకో నారాయణ ఏకపాత్ర నాటికలో అభివ్యక్తివాదం ధోరణి కనిపిస్తుంది. శ్రీ ఎన్ఆర్ నంది మరో మహంసదారు, ఎండమూరి వీరేంద్రనాథ్ కుక్క, తనికెళ్ల భరణి, బేకం బాకాం, శ్రీ డి ప్రభాకర్ ఆకలవ్యుడు మొదలైనవి.
రంగస్థలంలో శైలి 3 ప్రధాన ప్రభావాల ఫలితము. మొదటిది, ఏది సత్యమైనది, విలువైనది అన్న వాటి మీద ఆధారంగా తలంచి శైలిని నిర్ణయించడం. నాటకకర్తలు వాస్తవ మానవత్వ చిత్రణలు తెలియజేయటానికి అన్ని ఉద్యమాలన్నప్పుడు అన్ని కాలాలలోనూ ఎలుగెత్తి చాటారు. కొన్ని ప్రశ్నలకు వారి సమాధానాల్లో చాలా వ్యత్యాసం ఉంది. ఏది చివరికి సత్యమైనది, ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాం? కొంతమంది వాదించారు, పైన కనిపించేది నిజమైన మరుగున పరుస్తుందని, అసలైన నిజం కొంత లోపల లేక ఆత్మ సంబంధమైన రాజ్యంలో కనుగొనవచ్చును. అనుభూతి, రుచి, చూడటం, వినిపించుకోవటం లేదా వాసన చూడటం కలగటం విషయాలను బట్టి వస్తు సంబంధంగా చదివి మాత్రమే సత్యాన్ని కనుగొనవచ్చు అంటూ తక్కిన వారు కాపాడారు. గమనించిన విషయాలను సత్యానికి తాళంలా పట్టుకుని రెండవ దృక్పథాన్ని చెప్పిన వారు అనుకూలముగా వాదించారు. ఆ విషయాలు మాత్రమే సత్యాన్ని దాస్తాయని మొదటిసారి దృక్పథాన్ని చెప్పిన వారు తదనుగుణంగా వాదించారు. రచయితలందరూ వారు గమనించిన సత్యాన్ని వివరంగా వర్ణించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాథమికంగా వారి గుణం, సామర్థ్యం, ఇంకా వారు నివసించిన నాగరికత మీద ఆధారపడి సత్యం మీద రచయిత యొక్క వ్యక్తిగత అభిప్రాయం కనుగొనబడింది. రెండవది, వ్యక్తీకరించే పద్ధతులను నేర్పుతో పనిచేయించిన నాటకకర్త విధాన ఫలితం నుంచి ఏర్పడ్డ శైలి. నాటకకర్తలందరూ ఒకే విధంగా ధ్వని, దృశ్యంతో ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ ప్రతి రచయిత పని ప్రత్యేకమైనదే. మానవుని పరిస్థితిని ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్పథంతో తెలుసుకున్నారు. సన్నివేశాలు, పాత్రలు, ఆలోచనల్లోనూ ఇంకా భాషను నేర్పుగా ప్రయోగించటంలోనూ, దృశ్యానికి ఉపయోగించే సూచనల్లోనూ ఈ తెలుసుకున్నవి ప్రతిబింబించాయి. నాటకకర్తలు తమ ప్రత్యేక ముద్రను లేక శైలి తమ రచనా విధానంలోనే తమ నాటకాల్లో పొందుపరుస్తారు. ఎపిక్ థియేటర్లో ప్రేక్షకుల అనుభూతుల్ని మేల్కొల్పి విజ్ఞానవంతుల్ని చేయటం ఎపిక్ ధోరణి ప్రధానాశయం. ఇందులో తదాత్మ్య విచ్ఛితి, ఎలినేషన్, చారిత్రీకరణ, హిస్టారిఫికేషన్ అనే లక్షణాలు అంతర్భాగంగా ఉంటాయి. డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన నాటకాల్లో త్రిజాకి యమదర్శనం, ఎక్సెప్షన్ అండ్ ది రూల్, శ్రీశిఖ ఎపిక్ నాటక ధోరణి లక్షణాలు ఉన్నాయి. విద్యార్థి నాటక దర్శకుడుగా నేను శ్రీశిఖ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించాను. ఓ చారిత్రక నాటక ప్రదర్శనకు ముందు కవి తన నాటకం తిరగరాయాలని అడ్డు తగలటం నాటకం ప్రారంభమవుతుంది. కవి, ప్రయోక్త, స్టేజ్ మేనేజర్ పాత్రలు సాంఘికమైనవి కాగా రాజు, మంత్రి, సేనాపతి, సైనికులు మొదలగు చారిత్రక పాత్రలు ఈ ప్రయోగంలో ఉన్నాయి. గగనికతో పాటు ఫార్మలిజంలో సెట్స్ వేశాను.
ప్రఖ్యాత జర్మన్ రచయిత బెర్టోల్డ్ బ్రెక్ట్ రచించిన ఎక్సెప్షన్ అండ్ ది రూల్ డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి అదే పేరుతో అనువాదం చేశారు. నటాలి సాధన చేసింది కానీ ప్రదర్శించలేకపోయింది. అదే నాటికని శ్రీ డి ప్రభాకర్ లా ఒక్కింతైలేదుగా స్వేచ్ఛానువాదం చేశారు. అనేక సార్లు ప్రదర్శించబడింది. పాత్రధారులు పాడతారు, ఫ్రీజ్ అవుతుంటారు, ప్రేక్షకులతో మాట్లాడుతుంటారు, తాదాత్మ్య విచ్ఛేదాన్ని ఎలినేషన్ తీసుకుని వస్తుంటారు. ఆధునిక యక్షగానంగా డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన త్రిజాకి యమదర్శనం గొప్ప నాటకం. కథ రాజుల కాలం నాటిదైనా ఆధునిక రాజకీయ మౌఢ్యానికి కనువిప్పు కలిగించేదిగా ఉంటుంది. ప్రయోగం ఆహార్యంలో నూతన శైలి, రంగాలంకరణలో ప్రతీక విధానం, వైవిధ్యమైన రంగోద్దీపనముతో, పాటలతో, ఫ్రీజ్ టెక్నిక్తో అద్భుతంగా ప్రయోగం చేశారు. ఎపిక్ థియేటర్ ప్రభావం ప్రదర్శనలో కనిపిస్తుంది. తెలుగు నాటక రంగంలో గొప్ప ప్రయోగం. మూడవది, నాటకశాలలో నాటకం ప్రదర్శించిన విధానం యొక్క ఫలితంగా ఏర్పడ్డ శైలి. రాతలో ఉన్న నాటక ప్రతిని దర్శకత్వం, నటన, దృశ్యం, దుస్తులు, దీపనం సహాయంతో రంగస్థలం చేయడానికి ప్రతి అంశం అనేక విధాలుగా నేర్పుగా మార్పు చేయాలి. ఈ మూలాంశాలను ప్రదర్శనలో పొందుపరిచిన ప్రత్యేక విధానం వల్ల ఏర్పడ్డ లక్షణం దాని శైలి. నాటకం ప్రదర్శించటానికి చాలామంది వ్యక్తులు కలుస్తారు కాబట్టి ఒకే ప్రదర్శనలో అభిప్రాయ భేదములు లేదా ఐక్యత లేని శైలులు కనిపించటం అసాధారణం కాదు. ఉదాహరణ, ఐక్యత ప్రాథమికమైన కళాత్మక ఆశయంగా ఉంది. నాటక ప్రతి పాఠ్యములో కనిపించిన దానికి పోలిన లక్షణాలను సృష్టించడానికి ప్రతి ఒక్క నాటకరంగ కళాకారుడు సాధారణంగా కోరుకుంటాడు. అప్పుడు దర్శకుడు వివిధ శైలులను క్రమబద్ధీకరిస్తాడు. చాలా కలిసిపోయినప్పటికీ దానికదే ఓ శైలిగా పరిగణించవచ్చును. కడపడిగా శైలి ఏ సాధనములతో చివరకు అనుసరించారో ఆ విధానం యొక్క ఫలితం ప్రత్యేకమైన ఉదాహరణలకు అనుసరించే వరకు నాటక గమనం, నిర్మాణం, రూపం, శైలి మీద చర్చలు మనోగోచరంగానే నిలుస్తాయి. 1920లో పాత్రలు ప్రేక్షకాగారము నుంచి ప్రవేశించటం అనే పద్ధతికి శ్రీ ధర్మవరం గోపాలాచార్యులు రామదాసు నాటకంతో శ్రీకారం చుట్టారు. నేను రచించిన కనరు వినరు మూర్ఖులు 1985 నటాలి సంస్థ ద్వారా ప్రదర్శించాము. ప్రేక్షకులు రాకముందు నుంచే ముందు తెర తీసి ఉంటుంది. ఓ పౌరుడు బయట యాక్సిడెంట్ అయినట్లు అతన్ని కొందరు ఆడిటోరియంలకు మోసుకొస్తారు. తర్వాత స్టేజీ మీదకు తీసుకొస్తారు. ఆర్గనైజర్, స్కూటర్ వాలా, డాక్టర్, సర్పంచ్ పాత్రలు ప్రేక్షకాగారం నుంచి ప్రవేశిస్తాయి. 1974లో 12 రంగస్థలాల్లో ఒకేసారి దృశ్యం జరిగినట్లుగా సంపూర్ణ నాటకం టోటల్ థియేటర్ పద్ధతిలో జీవనాటకంగా మాలపల్లిని శ్రీ ఏఆర్ కృష్ణ ప్రయోగం చేశారు. తెరియామా జపాన్ టెక్నిక్తో ఈ ప్రయోగం చేశారు. తెలుగు నాటక రంగంలో ఈ ప్రయోగం అద్భుతం. వీధి నాటకం కాదు, రంగశాల నాటకం కాదు, విశాలమైన మైదానంలో 12 రంగస్థలాలు, బుర్రకథ దళం వేదిక, జైలు, దుకాణం,
రెండంతస్తుల భవనం, పూరిల్లు, అడవి దృశ్యం, రచ్చబండ మొదలైనవి ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నాటకంలో ఏం చెబుతున్నాము అన్న దాని మీద కొందరు నాటకకర్తలు లేక దర్శకులు అభిరుచి కనబరుస్తారు. మరికొందరు ప్రయోక్తలు నాటకాన్ని ఎలా చెప్పాలి అన్న దాని మీద అనురక్తి కనుపరుస్తారు. వీరు శైలిని అనుసరిస్తారు. వీరు మార్పును కోరుకుంటారు, కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. ఆ కాలానికి అది కొత్త కావచ్చును, కానీ కాలగమనంలో అదే పాతబడుతుంది. అయినా ఒకే శైలి ఎంతో కాలం నిలవకపోవచ్చును. అనేక శైలులు వస్తుంటాయి, పోతుంటాయి. అంత మాత్రం చేత శైలిని విడిచిపెట్టకూడదు. అనేక శైలులతో నాటకాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ముఖ్యంగా శైలిని దృష్టిలో పెట్టుకునే నాటకాలు వేశాను. కొత్తదనం మీద నాకు అభిరుచి ఎక్కువ. నాలాగే చాలామంది ప్రేక్షకులు ఉంటారని ఆశించే ప్రయోగాలు చేశాను. ఎవరిష్టం వారిది కదా. మీ ఇష్టమైన నాటకాలకు మీరు తెర లేపండి. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.